మిత్రులందరికీ నమస్తే. నేను మీ నాగార్జున కొల్లి. భారతదేశం అంటే ఒకప్పుడు కేవలం తాజ్మహలేనేమో అనుకునే రోజుల్లో భారతదేశ శిల్పకళా నైపుణ్యం ఎంత గొప్పగా ఉండేదో చెప్తూ నేనున్నానంటూ తన ఉనికిని చాటుకున్న విజయ విఠల ఆలయాన్ని వాళ్ళు చూడబోతున్నాం. ఆలయ మహామండపంలోని శిల్పాలు దేశంలోని గొప్ప గొప్ప ఆలయాలన్నిటిలోకి అందమైనవంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. సంగీతాలని పలికించే రాళ్ళని తన నిర్మాణంలో ఒక భాగంగా ఉంచుకోవటం ఈ ఆలయం యొక్క ఇంకొక విశిష్టత. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం నలుమూలల నుండి వచ్చిన భక్తుల్ని చూసిన ఈ ఆలయం ఇప్పుడు కేవలం మన దేశమే కాకుండా ప్రపంచం మొత్తాన్ని తన వైపుకి తిప్పుకొని ఎన్నో దేశాల నుండి కొన్ని లక్షల మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు అనటంలోనే ఈ ఆలయం యొక్క గొప్పతనం దాగుంది. అటువంటి అద్భుతమైన ఆలయాన్ని ఈరోజు చూడబోతున్నాం మనం. ఇంకెందుకు ఆలస్యం, చారిత్రాత్మకమైన హంపి నగరంలోని విజయ విఠల ఆలయాన్ని చూద్దాం పదండి. నాలుగు రోజులుగా మనం హంపి నగరంలోని ముఖ్యమైన నిర్మాణాలని, ఆలయాలని, ప్రదేశాలని చూసుకుంటూ వచ్చాం కదా. ఈరోజు 5వ రోజు, ఆఖరి రోజు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నిటిలోకల్లా ముఖ్యమైన ఆలయం, హంపి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు చూసే ఆలయం ఈరోజు మనం చూడబోతున్నటువంటి విజయ విఠల ఆలయం. సో ఇప్పుడు ఆ ఆలయానికి వెళ్ళే దారిలో ఉన్నాం. సో ఈ నిర్మాణాన్ని చూస్తున్నారు కదా, 2 అంతస్తుల్లో ఉన్న మండపం కదా ఇది. ఇది వచ్చేసి మనం ఈరోజు చూడబోతున్న విజయ విఠల ఆలయానికి ద్వారంగా పనిచేస్తుంది. పూర్వం ఈ ఆలయాన్ని దర్శించడానికి వచ్చే భక్తులందరూ కూడా దీని గుండానే వచ్చేవాళ్ళంట. అలానే దీని దగ్గరలో చూసుకుంటే ఇంకా చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల కూడా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామికి కానీ లేదంటే వినాయకునికి కానీ సంబంధించినవంట. ఇంకొంచెం ముందుకు వస్తే కనుక మనకు ఇంకొక ఆసక్తికరమైన నిర్మాణం అయితే కనిపిస్తుంది. ఇది చూడటానికైతే మన కాకతీయుల స్వాగత తోరణంలాగా కనిపిస్తుంది కదా. ఈ నిర్మాణం పేరు తులాభారం. పైన అడ్డంగా ఉన్నటువంటి దూలానికి మీకు కింద హుక్స్ కనిపిస్తున్నాయా, అదిగండి అక్కడ కనిపిస్తున్నాయి కదా. సో వాటిల్లో తక్కిడంటే మనకు తెలుసు కదా, బ్యాలెన్స్ అంటారు ఇంగ్లీష్లో, తూలం అంటాం కదా. సో దాన్ని వేలాడేసేవాళ్ళంట. సో ఒకవైపు రాజుగారు, ఇంకొక వైపు రాజుగారి బరువుకి సమానమైనటువంటి బంగారము, వెండి, లేకపోతే విలువైన వజ్రాలు, రత్నాలు ఇలాంటివన్నిటిని పెట్టి ప్రత్యేకమైన రోజుల్లో వాటిలన్నిటిని కూడా దానం చేసేవాళ్ళంట. సో ఈ తులాభారం గురించి నేను ఇంకొన్ని విషయాలు మన షార్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. సో వాటిని చెక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి మాన్యుమెంట్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా టైం పట్టేస్తుంది. అయితే ఇంకొక చిన్న విషయం దీని గురించి, దీనికి ముందు వైపుని చూడండి. ఒక పక్కన రాజు, ఆయన 2 భార్యలు కనిపిస్తున్నారు కదా. సో జనరల్గా ఏంటంటే ఇలాంటి గొప్ప గొప్ప ప్రదేశాల్లో ఎవరైతే పాపులర్ రాజు ఉంటారో ఆయనకి ఇదే ఆయన అని చెప్తూ ఉంటారు కదా. సో అలా ఆ విధంగా చూసుకుంటే ఇది శ్రీకృష్ణదేవరాయలు, ఆయన 2 భార్యలు అని చెప్పి జనాలు నమ్ముతున్నారు. సో అది తులాభారం. ఇంకా ముందుకు వెళ్దాం. ఈ విజయ విఠల ఆలయం దగ్గరకు వచ్చేసరికి మనకి దారి పొడుగుతా ఏదో ఒక చిన్న చిన్న మందిరాలు, చిన్న చిన్న ఆలయాలు కనిపిస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని వచ్చేసి ఇంపార్టెంటివ్ కూడా ఉంటాయి అన్నమాట. నేను ముందుగా విజయ విఠల ఆలయం చూసుకుని ఆ తర్వాత వీటిలో ఏమైనా ముఖ్యమైన నిర్మాణాలు ఏమైనా ఉంటే కనుక వచ్చి అవి కూడా కవర్ చేస్తాను. కొన్నిటిని అయితే షార్ట్స్ రూపంలో ఇస్తాను. మీరు వచ్చినప్పుడు అయితే కనుక టైం చూసుకుని ఇలాంటి చిన్న చిన్న ఆలయాలను కూడా లోపలికి వెళ్ళి దర్శించండి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆలయాల్లో అనుకోండి గర్భగుడి దాకా మనల్ని వెళ్ళనివ్వకపోవచ్చు కదా. కానీ ఇలాంటి పురాతనమైన ఆలయాల్లో సో మనకి నచ్చినట్టుగా మొత్తం అంతా చూడొచ్చు కదా. దగ్గరగా వెళ్ళి గర్భగుడి దాకా కూడా వెళ్ళి చూడొచ్చు కదా. సో నేనైతే కనుక మిమ్మల్ని ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు అలా పాడుపడిపోయి చిన్నగా ఉన్నటువంటి ఆలయాల లోపల వరకు వెళ్ళి బాగా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి అయితే చెప్తాను. విరూపాక్ష ఆలయం నుండి వస్తుంటే కనుక ఆలయం వెనక వైపుకి వస్తాం. సో అలా మనం వచ్చేస్తుంటే మీకు ఇప్పుడు కనిపిస్తున్నది వచ్చేసి దక్షిణం వైపు ఉన్నటువంటి ద్వారం. మనం ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఉంది.
మనం ఆలయం ముందు తూర్పు వైపుకు వెళ్ళి ఎంటర్ అవుదాం. లోపల ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. నేను ఇంకా ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళలేదు, కానీ మీకు ఇక్కడికి వచ్చినప్పుడు కనుక మంచి వ్యూ పాయింట్ కావాలంటే ఆలయంలో కన్నా వెళ్ళకముందు ఇదిగోండి ఇట్లా పై వరకు మెట్లు వస్తాయి. ఇక్కడ నుండి చూడండి చాలా బాగుంది. అసలు వెనకాల మనకి కొండలన్నీ కనిపిస్తూ, ముందు వచ్చేసి ఆలయ గోపురం కనిపిస్తూ చాలా బాగుంది. వెనకాల మీరు ఇదిగోండి అక్కడ దూరంగా చూడండి, మనం 2 రోజుల క్రితం అక్కడికి వెళ్ళాం కదా, అంజనాద్రి బెట్ట, ఆంజనేయ స్వామి జన్మస్థలం అది. సో అట్లాగా ఈ ఆలయం వెనకాలన్నీ కూడా కొండలు వచ్చి బ్యాక్డ్రాప్లో అసలు ముందు చాలా బాగుంది. మంచి మంచి ఫోటోలు అయితే తీశాను. వీటన్నీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఇస్తాను, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుండి. ఇంతకుముందు మనం విరూపాక్ష ఆలయం దగ్గర, అలానే అచ్యుతరాయ ఆలయం దగ్గర మనం చూసినట్టుగానే ఇక్కడ కూడా దాదాపుగా కిలోమీటర్ బారైనటువంటి ఈ మండపాలు అయితే మనం చూడొచ్చు. ఆలయం దగ్గరికి రావాలంటే అదేండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక రోడ్డు ఉంది. రోడ్డుకి అటు ఇటు 2 వైపులా కూడా 1 కిలోమీటర్ బారు. ఇక్కడ నుండి చూస్తుంటే దాదాపుగా ఆ చివరి వరకు ఎంతవరకు ఈ మండపం అయితే ఉందో అంతవరకు కూడా మనం చూడొచ్చు. అంత లైన్గా దీన్ని నిర్మించారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో వచ్చేసి ఈ మండపాల్లో వర్తకులు ఉండేవాళ్ళు, అలానే దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన యాత్రికుల బస కూడా ఇట్లాంటి మండపాల్లో ఉండేవంట. కానీ ఈరోజు చూసుకుంటే కేవలం స్తంభాలు మాత్రమే మిగిలినాయి. చుట్టూతా ఉండే గోడలు లాంటి నిర్మాణాలు ఏమీ లేవు. మొత్తం అంతా కూడా ఈ హంపి నగరం పైన దాడి చేసిన దాడుల్లో కనుమరుగైపోయినాయి. ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే మనమైతే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ టికెట్తోనే మనం హంపీలో ఉన్న ఇంకా వేరే మాన్యుమెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చంట. ఒకే రోజులో వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడైతే విజయ విఠల ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్నాం. దూరం నుంచే మనం చూడొచ్చు, ఆలయ గోపురం కనిపిస్తుంది కదా. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడే చెప్పుకున్నట్లు ఈ హంపి నగరం పైన జరిగిన దాడుల్లో ఈ ఆలయంలో చాలా నిర్మాణాలు దెబ్బతిన్నాయి. అయినా కూడా ఇంకా నిలబడే ఉంది చూడండి. మీకు అలానే ఈ గోపురం పైన కనిపిస్తున్న కొంచెం పింక్ కలర్ కనిపిస్తుంది కదా, ఒకప్పుడు ఈ ఆలయంలో నిర్మాణాలన్నీ కూడా ఆ కలర్తో పెయింట్ చేసి ఉండేవంట. చాలా విశాలమైన 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రాంగణంలోకి ఇప్పుడు మనం తూర్పు వైపు గుండా ప్రవేశిస్తున్నాం. చాలా ముఖ్య భాగాలైన రాతి రథం, మహామండపం, కళ్యాణ మండపం, సంగీత స్తంభాలు ఉన్నటువంటి ఇంకొక మండపం, ఇలాంటి ముఖ్యమైన ప్రాంతాలన్నింటినీ ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. ఏదైనా డాక్యుమెంటరీల్లోనో లేదంటే సినిమాల్లోనో మన దేశం గురించి, మన దేశంలోని అద్భుతమైన ఆలయ నిర్మాణాల గురించి, లేకపోతే చరిత్ర గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ముఖ్యంగా ముందుగా చూపించేది ఈ రాతి రథాన్ని. దీన్నే ఇంగ్లీష్లో స్టోన్ చారియట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి ఉన్న ఇంకొక విశిష్టత ఏంటంటే, మన 50 రూపాయల నోటు మీద వెనక వైపున మనం ఈ రథాన్ని చూడవచ్చు. ఈ హంపి నగరాన్ని చూద్దాం అనుకుని ట్రిప్ని ప్లాన్ చేసుకునే వ్యక్తుల్లో దాదాపు 99% మంది ఈ రాతి రథాన్ని చూడటానికి ప్లాన్ చేసుకుంటారు. అలానే మీరు ఏదైనా టూర్ ప్యాకేజ్ కానీ ఏదైనా మాట్లాడుకున్నా కూడా ఈ నిర్మాణాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు. ఈ గుడిలో ప్రధాన దేవత విఠల స్వామి. గతంలో ఈ స్వామి గురించి మనం తెలుసుకున్నాం కదా. విఠల స్వామి శ్రీకృష్ణునికి ఇంకొక రూపం. మరి శ్రీకృష్ణుని వాహనం ఏంటి? గరుత్మంతుడు కదా. సో ఆ స్వామిని ఎప్పుడూ ఎల్లవేళలా చూస్తూ ఉండేలాగా గర్భాలయంలో ఉన్న విఠల స్వామికి నేరుగా ఎదురుగుండా తూర్పు వైపున ఈ గరుత్మంతుల వారి కోసం చిన్న ఉపాలయాన్ని నిర్మించారు. చాలామందికి ఇది ఒక ఉపాలయం అన్న సంగతి తెలీదు. కేవలం రథాకారంలో ఉండేసరికి ఇది నిజంగా రథమేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఇది గరుత్మంతుని ఉపాలయం. ఈ రథం ముందు భాగంలో చూసుకుంటే కనుక మనకి 2 ఏనుగులు కనిపిస్తున్నాయి కదా. కానీ ఒరిజినల్గా చూసుకుంటే వీటి స్థానంలో
2 గుర్రాలు ఉండేవంట. అది ఒకసారి మీరు ఏనుగుల వెనకాల చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బారుగా ఉన్న తోక అయితే కనిపిస్తుంది కదా, ఏనుగులకి ఉండేది కొంచెం చిన్న తోకే, అంతేకాకుండా దానికి ఇంత వెంట్రుకలు అలాంటివి కూడా ఉండవు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ ఏనుగుల విగ్రహాలు ఈ రథం ముందు ఉండేవి కాదు, వేరే ఎక్కడో ఉండేవి. వాటి స్థానంలో ఉండాల్సిన గుర్రాల విగ్రహాలు లేకపోవటం చేత ఈ ఏనుగుల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలానే ఈ 2 ఏనుగుల మధ్యలో నుంచి రథం లోపలికి వెళ్ళటం కోసం రాతితో చేసిన ఓ నిచ్చెన కూడా ఉంది. బహుశా ఆ రోజుల్లో అర్చకులు వీటి ద్వారా పైకెక్కి పూజలు నిర్వహించేవారేమో. అయితే రథం లోపల చాలా చీకటిగా ఉండటం చేత నాకు కొంచెం వీడియో తీయటం కష్టమైంది. అయినా నా ప్రయత్నంలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రథం లోపల వెనక గోడకి పైన తిరునామం, కింద ఒక మూర్తి నించుని నమస్కరిస్తున్నట్టుగా ఉంది కదా, ఆయనే గరుత్మంతుడు. నేను ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని ఆలయాలను గమనించాను. ఇలా గోడ మీద ఉన్న శిల్పంతో పాటుగా ముందు కావాలంటే ఇంకొక రాతితోనో లేదంటే ఏదైనా లోహంతో చేసిన విగ్రహం కూడా ఉండేది. కానీ ఇప్పుడు మనకు అది కనిపించట్లేదు, కానీ కేవలం గోడ మీద ఉన్న శిల్పం మాత్రం కనిపిస్తుంది. ఈ రథాన్ని చూసేవాళ్ళు మిస్ అయ్యే ఇంకొక చాలా ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇదొక వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ఆలయం కాబట్టి మనం ఈ చిన్న ఉపాలయం మీద కూడా అక్కడక్కడ నరసింహస్వామి మూర్తి, దేవతల శిల్పాలు లాంటి వాటిని మనం చూడొచ్చు. అయితే ఈ ఉపాలయానికి ఉత్తరం వైపున గోడ పైన ఇంకొక చిన్న శిల్పం ఉంటుంది, కానీ దీన్ని ఎక్కువ మంది గమనించరన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒకప్పుడు ఈ గుడిలోని గర్భాలయంలో ఉన్నటువంటి విఠల స్వామి శిల్పం. మనం తెలుగులో పాండురంగ స్వామి అంటాం కదా, సో ఆయనకే ఇంకొక పేరు ఏంటంటే విఠలుడు అనమాట. ఇది మరాఠీ పదం నుంచి వచ్చింది. మరాఠీ భాషలో ఇటుకని విఠ్ అంటారనమాట. సో భక్తుడైన పుండరీకుని కోరిక మేరకు ఇటుక పైన నుంచున్నారు కాబట్టి స్వామివారికి విఠలుడు అన్న పేరైతే వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా లేకపోయినా అసలైతే అక్కడక్కడ కొన్ని పాండురంగ స్వామి ఆలయాలు ఉంటాయి. హంపి నగరంలో ఇది ఒకప్పుడు చాలా ప్రముఖమైన ఆలయం. చాలామంది దీన్ని చూసి ఏదో నార్మల్ శిల్పమే అనుకుంటారు, కానీ దీని వెనకాల ఉన్న కథ తెలుసుకుంటే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఏదో వచ్చామంటే వచ్చాం, ఏదో చూసామంటే చూసాం అన్నట్టు కాకుండా మీకు సాధ్యమైనంత ఎక్కువగా ప్రతి భాగాన్ని, ప్రతి నిర్మాణాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళ్ళాలి. అప్పుడే మీకు సాధారణ ప్రజలు పట్టించుకోనటువంటి విషయాలు కూడా మీకు అప్పుడు అర్థం అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ రథం పై భాగంలో 500 ఏళ్ల పురాతనమైన పెయింటింగ్ని మనం ఇక్కడ చూడొచ్చు. మామూలుగా చూసుకుంటూ వెళ్ళిపోతే ఇదైతే నాకు కనిపించేది కాదు. చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాను కాబట్టే దీన్ని నేను గుర్తించగలిగాను. మనం ఈ రోజుల్లో ఇంటికి వాడే రంగులు 5-6 ఏళ్ళకి వెలిసిపోతూ ఉంటాయి కొంచెం, కానీ ఇన్ని వందల సంవత్సరాలైనా ఇంకా ఎంతో కొంత మిగిలిండి తన ఉనికిని ఇంకా చాటుకుంటుంది మన ప్రాచీన భారతీయ సంస్కృతి. విజయనగర సామ్రాజ్యం పతనం సమయంలో ఈ నగరం పైన, అలానే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఆలయ నిర్మాణాలపైన, అలానే ప్రజలపైన చాలా దాడులు జరిగాయి. ఆ దాడుల నుండి తమని తాము రక్షించుకోవటం కోసం ఈ ప్రాంతంలో నివసించే స్థానిక ప్రజలు ఎక్కడక్కడ వదిలేసి తమ కుటుంబీకుల్ని వెంట పెట్టుకుని ఈ ప్రదేశం నుంచి వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోయారంట. అదే సమయంలో ఇక్కడ ఉన్న ఆలయాల్ని, వీటన్నిటిని కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ కారణం చేత ఆ తర్వాత గడిచిన 200 సంవత్సరాల వరకు కూడా ఈ ఆలయాల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, పూజలు చేసిన వాళ్ళు కూడా లేరు. అయితే 19వ శతాబ్దం ఆఖరులో, అంటే 1880 ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతాన్ని సర్వే చేయడానికి వచ్చిన బ్రిటిష్ అధికారులు దీన్ని చాలా ఫోటోలు కూడా తీశారు. వాటిలో ఒక ఫోటోని ఇస్తున్నాను చూడండి మీకు. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గనక ఇప్పుడు మనం చూస్తున్న ఈ గరుత్మంతుని ఉపాలయంగా పిలువబడుతున్న ఈ రాతి రథానికి పై భాగంలో ఇటుకలతో నిర్మించిన ఒక చిన్న శిఖరం కూడా ఉంది. అయితే ఆ తర్వాత ఈ ఆలయాన్ని పునరుద్ధరించే సమయంలోనో లేకపోతే అప్పట్లో ఈ చెట్లు పుట్టలని
క్లియర్ చేసే సమయంలోనూ ఈ శిఖరం భాగం మాత్రం పోయింది. మహామండపానికి ఆగ్నేయ మూలన మనకి ఇంకొక పెద్ద మండపం కనిపిస్తుంటుంది. దీని పేరు ఉయ్యాల మండపం. సో పేరుకు తగ్గట్టే వార్షికంగా నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని ఊరేగించి తీసుకువచ్చి ఈ మండపంలోని మధ్య భాగంలో ఉయ్యాల మీద ఉంచేవారంట. సరిగ్గా ఈ మండపం మధ్య భాగంలో పైన మీకు కొన్ని కన్నాలు కూడా కనిపిస్తుంటాయి. వాటిల్లో ఉయ్యాలని వేలాడేసేవాళ్ళు. స్వామివారికి ఇక్కడ ఉయ్యాల సేవ నిర్వహించేవాళ్ళు అనమాట. ఈ విఠ్ఠల స్వామి గుడిలో అందమైన నిర్మాణం వచ్చేసి గర్భగుడి ముందు ఉన్న మహామండపం. ఆ మండపంతో ఈ ఉయ్యాల మండపం శిల్పకళలో పోటీ పడుతూ ఉంటుంది. మండపం మొత్తం 2 అంచెలుగా ఉండి మధ్యలో విశాలమైన ఒక వేదిక ఉండి దీని చుట్టూ ఉన్న స్తంభాలపై ఉన్న సింహాలన్నీ సరిగ్గా వేదిక మధ్య భాగంలోకి చూస్తూ చాలా సిమెట్రికల్గా చాలా అందంగా ఉంటాయి. రోజుల్లో మనం మన ఇళ్ళని బాగా డెకరేట్ చేసుకోవడం కోసం సింథటిక్ కలర్స్ అనేవి వాడి మన ఇళ్ళని పెయింట్ చేస్తున్నాం కదా. కానీ ఆ రోజుల్లో ఇలాంటి టెక్నాలజీలు ఇలాంటివి ఏమీ లేని రోజుల్లో మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తున్న శిల్పాలన్నిటి మీద కూడా కలర్స్ అయితే వేసేవాళ్ళు. కొన్ని చోట్ల మాత్రం అది స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అది చూపిస్తున్నాను చూడండి. మనుషులకి అందని ఈ పైకప్పు లాంటి ప్రాంతాల్లో ఈ ఆలయ నిర్మాణంలో 500 ఏళ్ల క్రితం ఉపయోగించినటువంటి రంగుల్ని మనం ఇంకా చూడొచ్చు. మనం ఇందాక రాతి రథం దగ్గర చూసాం కదా. సో అలాంటివి ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ నాకు బాగా కనిపిస్తున్న రంగులు వచ్చేసి ఆకుపచ్చ, ఎరుపు, అలానే పసుపు. ఈ రాతి రంగులో ఎరుపు, పసుపు కొంచెం కలిసిపోవటం చేత మనం వాటిని అవి ఉన్నా కూడా అంతగా గమనించలేకపోతున్నాం. ఈ పచ్చ రంగునైతే మాత్రం మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. స్తంభాలపైన కూడా ఈ రంగులు ఇంకా కనిపిస్తున్నాయి. ఎన్నో వందల ఏళ్ళ నుంచి ఈ స్తంభాలపైన ఉదయం సాయం సమయాల్లో ఎండ పడటం చేత ఈ రంగులన్నీ కూడా వెలిసిపోతూ వచ్చాయి. అయినా కూడా ఇంకా కనిపించడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం. మరి ఈ రంగుల్ని వేటితో చేసేవారనే విషయం తెలిసినట్లయితే కనుక మనం ఇప్పటికీ వాటిని ఫాలో అయ్యే అవకాశం ఉండేది కదా. అలానే ఇక్కడ చూస్తున్నట్టుగా దేవతామూర్తుల శిల్పాలకు కూడా ఈ రంగులను వేసేవాళ్ళు. ఇక్కడ మనం నరసింహస్వామి శిల్పాన్ని చూస్తున్నాం కదా. ఆయన ఛాతీ భాగం వరకు మాత్రం గ్రీన్ కలర్ కనిపిస్తుంది. మిగిలిన శరీరానికి ఒకప్పుడు రంగు ఉండేదేమో, ఇప్పుడైతే మాత్రం కనిపించట్లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏనుగు లాంటి జీవి నోటి భాగం నుండి వస్తున్న ధారకి కూడా ఒక రంగు అయితే కనిపిస్తుంది. ఇది కూడా నాకు గ్రీన్ కలర్లోనే అనిపిస్తుంది. మరి ఆ రోజుల్లో వేరే రంగు ఉండేదేమో, వెలిసిపోవటం చేత ఈరోజు ఈ రంగు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ మండపంలో వేదిక చుట్టూ ఉన్న స్తంభాలు దాదాపుగా 10 నుండి 15 అడుగులు ఎత్తుండి కనీసం 10 టన్నుల బరువు అయితే ఉంటాయి. అదే మూలల్లో ఉన్న స్తంభాల పైన 2 వైపులా సింహాల శిల్పాలు రావటం కోసం ఇంకా పెద్ద రాయిని వాడారు. అంతేకాకుండా ఈ మూలల్లో ఉండటం చేత ఇంకా బలంగా ఉండి చాలా బరువుని మోసే కారణం చేత ఒక్కొక్క స్తంభం దాదాపుగా 15 టన్నుల బరువు వరకు ఉండొచ్చు. అయితే ఎన్ని టన్నులున్న
డెలికేట్ వర్క్ మాత్రం ఎక్కడా తగ్గకుండా, చిన్న చిన్న తప్పులు కూడా లేకుండా అత్యద్భుతమైన శిల్పకళాకృతుల్ని సృష్టించారు మన పూర్వీకులు. సంగీతం అనేది మన హైందవ ఆలయాల్లో చాలా ముఖ్యమైన భాగం కదా. ఆలయాల్లో ప్రతిరోజు స్వామివారికి అర్పించే కైంకర్యాల్లో సంగీతం కూడా ఒకటి కదా. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజయ విఠల ఆలయం ఈ విషయంలో చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే మనం సాధారణంగా ఉపయోగించే సంగీత వాయిద్యాల నుంచి కాకుండా ఈ ఆలయంలోని స్తంభాలు కూడా సంగీతాన్ని సృష్టిస్తాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. 1516వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు సూర్యగ్రహణ సందర్భంగా ఈ ఆలయానికి నైరుతి దిశలో ఒక మండపాన్ని నిర్మించారు. ఇక్కడ ఉన్న స్తంభాల్లో కొన్ని భాగాల్ని చేతితో కానీ చెక్కతో కానీ తడితే మంచి శబ్దం చేస్తాయి. ముందుగా శబ్దాలను అయితే వినండి, ఆ తర్వాత వాటి వెనుక ఉన్న సైన్స్ గురించి, దాని చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, ఇలా స్తంభాలపైన శబ్దం పలికించటం ఇక్కడ ఉన్న గైడ్లకైతే బాగా వస్తుంది. కానీ నా వంతు ప్రయత్నం నేను చేశాను. సో ముందుగా వినండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ స్తంభాల నుంచి మంచి శబ్దం మనం రాబట్టాలంటే ఏదైనా చెక్కతో చేసిన పరికరంతో కొట్టాలి. అప్పుడే ఈ స్తంభాల్లో నుండి స్పష్టమైన శబ్దాన్ని మనం వినగలుగుతాం. చేతులతో కొడితే మనకేదో విన్నామంటే విన్నాం అనిపిస్తుంది, కానీ అంత బాగా గుర్తించలేము మనం. ఇది చాలా పురాతనమైన కట్టడం కాబట్టి చెక్కతోనో రాతితోనో లేకపోతే ఏదైనా లోహంతోనో చేసిన వాయిద్యంతో కొడితే ఈ స్తంభాలకి ఏమన్నా డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు మనల్ని వాటి చేత కొట్టడానికి అంగీకరించట్లేదు. కానీ ఎవరో ఒక అంకుల్ కొంచెం ఉత్సాహంతో చిన్న రాయి ముక్క తీసుకుని కొడుతున్నారు. సో అందుకని చెప్పి నేను దాన్ని వీడియో తీసాను, అది కూడా మీరు చూసారు కదా. సో ఇలాంటి మ్యూజికల్ పిల్లర్స్ ఈ ఆలయంలో చాలా చోట్ల ఉంటాయి. మహామండపంలో ఉన్న స్తంభాలు చాలా బాగా వినిపిస్తాయి అంట. కానీ ఈరోజు ఆ ప్రాంతం మొత్తం కూడా రెనోవేషన్ చేయటం చేత మనల్ని ఎవరిని కూడా ఆ మహామండపంలోకి అలౌ చేయట్లేదు. సో ఆ కారణం చేత మనం ఇంకా ఇలా వేరే మండపాల్లో ఉన్న స్తంభాలను మాత్రమే మనం చూడాలి. నా మటుకు నాకు మనం చేతితో కొట్టి వినాలనుకుంటే కనుక ఈ అందరూ వినే ఈ నైరుతి మండపంలో కాకుండా ఆలయానికి ఈశాన్యం వైపున ఇంకొక చిన్న మండపం ఉంది. దీనిలోకి పెద్దగా జనాలు కూడా ఎవరు వెళ్ళట్లేదు. ఇక్కడ ఉన్న అయితే కనుక ఇంకొంచెం బాగా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే కనుక ఈ స్తంభాలు ఇలా సౌండ్ని ఎలా సృష్టించగలుగుతున్నాయి, మామూలు రాతి స్తంభాలకి ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న ఈ మ్యూజికల్ పిల్లర్స్కి తేడా ఏంటనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్తంభాలని గ్రానైట్ రాతితో నిర్మించుతారు, అది అందరికీ తెలిసిన విషయమే. గ్రానైట్ రాయిలో చాలా రకాల ఖనిజాలు అయితే ఉంటాయి. ఆ ఖనిజాల అమరికను బట్టి సరైన రాయిని ఎంచుకుంటారనమాట. మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ రాతిలో ఒక చోట తెల్లగా, ఒక చోట నల్లగా, ఒక చార లాంటిది కనిపిస్తుంది కదా. దీని అర్థం ఏంటంటే ఈ రాయిలో ఉన్న ఖనిజాల అమరిక సరిగ్గా లేకుండా చిందరవందరగా ఉందన్నమాట. సో
సో ఈ ఆలయ నిర్మాణం కోసం రాతిని ఎంచుకునే సమయంలోనంట ఇలాంటి చారలు మచ్చలు లేకుండా ఒక మంచి రాయిని చూసుకుని ఆ రాతిలో ఖనిజాల అమరికను కూడా మనం మామూలుగా కంటితో చూసి గుర్తించవచ్చు. మనకి ఇక్కడ తెల్లగా నల్లగా చుక్కలు కనిపిస్తున్నాయి కదా. సో ఆ ఖనిజాల అమరికని పరిశీలించి జాగ్రత్తగా ఒక సుత్తితో చిన్నగా దాని మీద కొట్టడం ద్వారా ఆ వచ్చిన శబ్దాన్ని బట్టి కూడా ఈ రాయి ఎక్కువ కాలం ఉంటుందా ఉండదా అనే విషయాన్ని ఆ రోజుల్లో తెలుసుకునేవారంట. అలా మంచి శబ్దం చేసిన రాతినే ఇలా స్తంభాలుగా చేయటం కోసం ఉపయోగించేవాళ్ళంట. సరే, వీటన్నిటిని గ్రానైట్ రాతితోని చేశారనుకుందాం. మరి ఒక్కొక్క స్తంభానికి మనం కొట్టినప్పుడు సౌండ్ ఎందుకు మారిపోతుంది? ఎందుకంటే ఆ స్తంభం యొక్క ఎత్తు మందం వల్ల శబ్దం మారిపోతుంటుంది. అంతేకాకుండా ఈ స్తంభాలని నేను చూసినప్పుడు ఒకటి గమనించాను. ఇవన్నీ కూడా పూర్తిగా గుండ్రంగా కాకుండా పాలిగన్స్ లాగా ఉంటాయి. అంటే ఈ స్తంభానికి చాలా ఫేసెస్ ఉంటాయి అన్నమాట. వీటిల్లో కొన్ని స్తంభాలకి చాలా తక్కువ ఫేసెస్ ఉంటున్నాయి, కొన్నిటికి వచ్చేసరికి ఎక్కువ ఫేసెస్ ఉంటున్నాయి. వీటి వల్ల కూడా శబ్దం మారిపోతూ ఉంటుందంట. సో ఇప్పుడు మనం ఈ ఆలయంలోని ఇంకొన్ని ముఖ్యమైన భాగాలను చూద్దాం. రాతి రథం తర్వాత ఈ ఆలయంలో చాలా ముఖ్యమైన భాగం ఏంటంటే మహామండపం. కానీ ఈరోజు మహామండపంలో రెస్టారేషన్ వర్క్స్ జరగటం చేత మనల్ని ఎవరిని కూడా పైకి అలౌ చేయట్లేదు. సో ఆ కారణం చేత నేను ఈ మండపం గురించి ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేకపోతున్నాను. అసలు కింద నుండి చూస్తుంటేనే ఎంత బాగుందో చూడండి. అట్లాంటిది మనం పైకి వెళ్ళి అన్నీ మేము మీకు చూపించగలిగినట్లయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. కానీ ఉన్నంతలో చూపిస్తున్నాను. దీని చివరిలోకి వచ్చేసరికి మీకు రౌండ్ రింగ్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి. వీటిల్లో నుండి ఒకే రాతి నుండి చెక్కిన రాతి గొలుసులని వేలాడేసేవాళ్ళంట. ఇవి ఈ ఆలయంలో అయితే ఇప్పుడైతే కనిపించట్లేదు, కానీ వేరే ఇంటర్నెట్లో నాకు ఒక చోట దొరికింది. ఆ ఇమేజ్ని ఇస్తున్నాను చూడండి. సో అట్లా ఈ చూరుకి ప్రతి మూలలోను ఇదంటే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతి మూలలోనూ ఇలా గొలుసులను పెట్టేవారంట. వాటిల్లో దీపాలని వేలాడేసేవాళ్ళు. అంతేకాకుండా మనం విరూపాక్ష ఆలయంలో తెలుసుకున్నాం కదా, ఇట్లా ఆలయాలు మొత్తానికి కూడా బయట వైపున ఏదన్నా ఒక లోహంతో తాపడం చేసేవాళ్ళంట. అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్న రాయి అంతా ఉంది కదా, ఈ రాయి మొత్తం పైన వచ్చేసి ఏదన్నా రాగి వెండి ఇలాంటి లోహాలతో కవర్ చేసేవాళ్ళు. ఇక్కడ దీపాలు వేలాడేయడంతో పాటుగా ఈ లోపలికి వచ్చి చూస్తే కనుక ఈ గజవ్యాల శిల్పాలకి మధ్యలో కాగడాలని తగిలిచ్చేటట్టుగా చేసేవాళ్ళంట. రాత్రిపూట ఇట్లా ఈ శిల్పాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి దగ్గర ఒక్కొక్క కాగడా పెట్టుకుంటూ ఈ ప్లేస్ మొత్తం వెలిగిపోయేలాగా చేసేవాళ్ళంట. సో ఇప్పుడు మనం ఉన్నది ఆలయంలోని రంగమండపంలో. అయితే ఇదివరకటి రోజుల్లో మహామండపంలో నుంచి తూర్పు వైపుగా ఈ ద్వారం గుండా వచ్చేవాళ్ళు లోపలికి. కానీ ఇప్పుడు గ్రిల్ పెట్టేయడంతో మనం ఉత్తర దక్షిణాల్లో ఉన్న ద్వారాల గుండా ఈ రంగమండపంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి వచ్చేది గర్భగృహం. మీకు ఇందాక చెప్పినట్లుగా ఆలయ ప్రధానమూర్తి అయినటువంటి విఠల స్వామి ఇప్పుడు లేరు. కేవలం ఒకప్పుడు స్వామివారు రుక్మిణీదేవి ఉన్న పీఠాల వరకు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ ఆలయాన్ని ఎంత ఇంటెన్షనల్గా కట్టారు, ఎంత జామెట్రికల్గా కట్టారు అనే విషయం కనుక మనం గమనిస్తే, ఇప్పుడు మనం కరెక్ట్గా గర్భగృహంలో ఉన్నాం కదా, ఇక్కడ నుండి చూస్తే దగ్గరగా ఒక కనీసం 200 మీటర్ల దూరం ఉంటుంది. ఆ 200 మీటర్ల దూరంలో పొద్దున చూసిన గరుడాళ్వారిది రాతి రథం ఉంది కదా, ఖచ్చితంగా ఆయన కనిపిస్తారు. గరుత్మంతుని ఉపాలయం ఉంది కదా, మళ్ళీ అదే స్ట్రైట్లో ఇంకొంచెం 100 మీటర్ల దూరంలో మనకి తూర్పున ఉన్నటువంటి గాలిగోపురం ఉంటుంది. ఆ గాలిగోపురానికి ఇంకొంచెం ముందల మనకి బజార్ ఉంది కదా, విఠల బజార్ ఉంది కదా. సో ఇట్లా అన్నీ కూడా ఒకటే లైన్లో తిన్నగా ఉంటాయి. ఎక్కడ కూడా ఎటువంటి వంకర టింకర లేకుండా చక్కగా తిన్నగా ఉంటాయి. సో ఆ రోజుల్లో ఇదంతా మంచి ప్లాన్ చేసుకుని కట్టారు అనేది చాలా గొప్ప విషయం. ఈ గర్భగుడిని ఆనుకుని ఇంకొక విచిత్రమైన నిర్మాణం ఉంది. అదేంటంటే సాధారణంగా మనం ప్రదక్షిణ చేసే మార్గం గర్భగుడి బయట ఉంటుంది కదా, కానీ ఇక్కడ మాత్రం గర్భాలయం చుట్టూ
మళ్ళీ ఇంకొక గది లాంటి నిర్మాణాన్ని చేసి దానిలోనే నడవటానికి వీలైన మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. బయట ఒక ప్రదక్షిణ మార్గం ఉంది. దాంతో పాటుగా గర్భగుడి లోపల ఇంకొక చిన్న గది లాంటిది చేసి దానిలో మనకి ఇంకొక సపరేట్ ప్రదక్షిణ మార్గం లాగా చేశారనమాట. ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ చాలా తక్కువ లైట్ ఉంది. పైన చూసుకుంటే వెలుతురు కొంచెం రావడం కోసం చిన్న చిన్న కన్నాలు పెట్టారు. మరి అట్లా పెట్టినప్పుడు వర్షం పడింది అనుకోండి, ఈ మనం నడిచే ప్రదేశం మొత్తం తడిచిపోయి ఇబ్బంది పడతారు కదా భక్తులు. అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న డ్రైన్ లాంటిది వెళ్ళిన దాన్ని కట్టారు. ఈ నీరు మళ్ళీ ఇక్కడ నుంచి తోడేస్తారంట. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోతో మన హంపి సిరీస్ అనేది ముగిసిపోతుంది. మీలో ఇంకెవరన్నా కనుక మన షార్ట్స్ని చూడకపోతుంటే కనుక ఒక్కసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి ఫాలో చేయండి. ఎందుకంటే మెయిన్ వీడియోస్లో చెప్పలేని చాలా కంటెంట్ని షార్ట్స్ రూపంలో పెడుతున్నాను. సో ఇంకా మెయిన్ వీడియోస్లో చూపించని కంటెంట్ని కూడా షార్ట్స్లో అయితే కనుక పంపిస్తున్నాను. వాటిలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేది పెడుతున్నాను. సో తప్పకుండా వాటిని చెక్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఇంకా వచ్చేసారి ఇంకొక మంచి సిరీస్ ఏదన్నా తీసుకుంటాను. ఈసారి మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంకొన్ని ప్లేసెస్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఆలయాల వెనకాల ఉన్న చరిత్రని తెలుసుకుని ఇంకా ఆసక్తికరమైన విషయాలన్నింటినీ కూడా మీ అందరి ముందర ఉంచుతాను. ఈ సిరీస్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సరే, వచ్చే వీడియోలో కలుసుకుందాం. మరి సెలవు.